ఒకప్పుడు పన్ను ఎగవేతల రాజ్యం మనది. ఎందుకయ్యా అంటే ఎన్ని పన్నులు వేస్తున్నారో ప్రభుత్వానికి కూడా ఐడియా ఉండదు. ఒక్కొక్క వ్యాపారస్తుడు ఓ 13, 14 రకాల పన్నులు కట్టాలి. అందులో ఏది అతను మర్చిపోయి కట్టకపోయినా సరే దాని మీద రైడ్ల పేరుతో వాళ్ళని వేధించుకు తినడం, వ్యాపారాలను దెబ్బతీయడం అనేది జరిగిపోయేది. అధికార రాజ్ వ్యవస్థ. ఇటు పన్ను కట్టాలి, అటు వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. రెండు ఎక్కడి నుంచి సంపాదించుకొస్తారు? అది జనం మీద వేస్తే జనం రేట్ ఎక్కువైపోయిందని కొనరు. పన్ను ఎగవేసేవాడికి మంచి వ్యాపారం సాగేది. పన్ను ఎగవేయకుండా సక్రమంగా పాటించేవాడు ధర ఎక్కువ పెట్టి అమ్మితే దెబ్బతినేటటువంటి వాళ్ళు. అలాంటి సిచ్యుయేషన్లో అందరూ పన్ను ఎగవేతల వైపుకి పోయేటప్పటికి దేశపు ఆర్థిక వ్యవస్థ విలవిలలాడినటువంటి సిచ్యుయేషన్. మోడీ వచ్చిన తర్వాత చేసుకొచ్చింది పన్ను ఎగవేత అధిగమించేటటువంటి జిఎస్టీ సిస్టమ్ని అన్ని రాష్ట్రాల వాళ్ళతో కూర్చుని చర్చించి చేయడం మూలంగానే సాధ్యమైంది. అందుకని వాళ్ళ పన్నుల ఆదాయం ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన తర్వాత జిఎస్టీలో ఒక వెసులుబాటు ఇచ్చారు 2.0 అంటూ. ఇప్పుడు 4 స్లాబుల్ని 2 స్లాబులు చేశారు. అయితే ఇక్కడతో ఆగే ఉద్దేశం లేదు, మరిన్ని మార్పులు చేస్తారు. ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్లో మార్పులు చేసుకొచ్చామో అట్లాగే చేసుకొస్తామని చెప్తున్నారు నిర్మలా సీతారామన్. తాజాగా ఇండియా టుడేతో భవిష్యత్తులో జిఎస్టీ 3.0 కూడా ఉంటుందంటూ హింట్ ఇచ్చారు. ధరల్లో స్థిరత్వం, పారదర్శకత తీసుకురాబోతున్నామని చెప్పుకొచ్చారు. చిరు వ్యాపారులు ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ట్యాక్సుల నిబంధనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. వాళ్ళ మీద భారం పడకుండా చూస్తామని కూడా, అంటే చిరు వ్యాపారులకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రకటించారు.